రోజున కొలువు తీరేందుకు సీతారాముల విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. రాములోరి కళ్యాణోత్సవానికి సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలను హయత్ నగర్ లో కళాకారులు సిద్ధం చేసి అమ్మకానికి ఉంచారు. ఇంకెందుకు ఆలస్యం, విగ్రహాల ప్రత్యేకతలను తెలుసుకునేందుకు వెళ్దాం పదండి. అంతా రామమయం అన్నట్లుగా ఉంది అక్కడి వాతావరణం. ఎటు చూసినా సీతారాముల విగ్రహాలే దర్శనమిస్తాయి. బంగారు మేను ఛాయతో నీలమేఘ శ్యాముడిగా తీరొక్క రూపాల్లో వివిధ అలంకారాల్లో ముస్తాబై కనిపిస్తాడు ఆ జగదభి రాముడు. విగ్రహాల అమ్మకాలకు ఫేమస్ అయిన హయత్ నగర్ ప్రాంతంలో సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలను సిద్ధం చేశారు. మరో వారం రోజుల్లో రాబోయే శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం కోసం సీతారాముల విగ్రహాలకు మంచి డిమాండ్ ఉంటుంది. రాములోరి కళ్యాణాన్ని పలుచోట్ల ఘనంగా నిర్వహిస్తారు. కాలనీలు, దేవాలయాల్లో సామూహికంగా కళ్యాణం నిర్వహిస్తే ఇంకొందరు ఇళ్లలో స్వంతగా నిర్వహిస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగర శివారు ప్రాంతమైన హయత్ నగర్లో కళాకారులు ఈ విగ్రహాలను సిద్ధం చేశారు. దివ్యమంగళ రూపంతో ఆ సీతారామచంద్రుల విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. విగ్రహాల కొనుగోలు కోసం పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల నుండి తరలివస్తున్నారు ప్రజలు. తమకు నచ్చినా మెచ్చినా సీతారాముల విగ్రహాలను కొనుగోలు చేస్తూ తీసుకెళ్తున్నారు. గణపతి విగ్రహాలకి కూడా హయత్ నగర్ ప్రాంతం చాలా ఫేమస్. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఇక్కడ స్వయంగా విగ్రహాలను తయారు చేసి వాటికి రంగులు వేస్తుంటారు. గణపతి ఉత్సవాల మాదిరిగా దుర్గా, శ్రీరామనవమి వేడుకలను కూడా ఔత్సాహికులు ఘనంగా నిర్వహిస్తుండటంతో దేవతామూర్తుల విగ్రహాలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. శ్రీరామనవమి కోసం విగ్రహాలను తయారు చేసేటప్పుడు జతల వారీగా చేస్తారు. సీతారామస్వామి విగ్రహాలు తయారు కావడానికి 10 నుండి 15 రోజుల సమయం పడుతుందని విగ్రహ తయారీదారులు చెప్తున్నారు. राम पूजा के लिए हम लोग बना रहे हैं तो 1 महीना 1.5 महीना हो गया इसका बनाते कलर बना रहे हैं। छोटा घर का हो बड़ा घर का हो वो भी पूजा कर सकते हैं। इनके बाद में हम लोग ये हो जाएगा, रामनवमी हो जाएगा, इनके बाद में हम लोग गणेश पूजा स्टार्ट करते हैं। गणेश बना के फिर बन देते हैं उनको। ये बनाने में तो लगेगा 3-4 दिन लगेगा। मतलब अभी तो रेडी है हमारे पास। अभी तो आके ले जा सकते हैं, कोई भी पूजा करने वाला है तो ले जा सकते हैं। ये है 3 फीट का है, 3 फीट के ऊपर है, नहीं 3 फीट होगी। अभी वो बेचने का तो दाम बोलेगा तो हमारा नहीं बिकता ना। फिर कृष्ण भगवान का मनाते हैं। पहले तो इनके बाद में कृष्ण भगवान का आता है, जन्माष्टमी आता है, वो मनाते हैं। फिर उसके बाद गणेश बनाता है। ఇవే కాకుండా ఇతర బొమ్మలను ఇక్కడి కళాకారులు తయారు చేస్తారు. బొమ్మల కొలువు కోసం వాటిని కూడా కొనుగోలు చేస్తున్నారు ఔత్సాహికులు. అందరి దేవుళ్ళు, అమ్మవారి విగ్రహాలు తయారు చేస్తామని కళాకారులు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు తమ దగ్గర విగ్రహాలు కొనుగోలు చేస్తారని తయారీదారులు చెబుతున్నారు.